హైదరాబాద్ లో ఆంధ్రప్రదేశ్ కు కేటాయించిన భవనాల విషయంలో త్వరలో స్పష్టత రానుంది. జూన్ 2తో హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా 10 ఏళ్ల కాలం పూర్తవుతోంది. ఈ నేపథ్యంలో భవనాలను స్వాధీనం చేసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలోనే అధికారులను ఆదేశించారు. అయితే తమకు కేటాయించిన భవనాలను మరికొంతకాలం కొనసాగించాలని ఏపీ ప్రభుత్వం కోరింది. ఆంధ్రప్రదేశ్ వినతిపై తెలంగాణ సీఎం తీసుకునే నిర్ణయానికి అనుగుణంగా తదుపరి కార్యాచరణ ఉంటుందని తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై జూన్ 2వ తేదీతో 10 ఏళ్లు పూర్తవుతుంది. విభజన చట్టం ప్రకారం హైదరాబాద్ 10 ఏళ్లు ఇరు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఉండాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యకలాపాలు పూర్తిగా అక్కడకు తరలిన తర్వాత హైదరాబాద్ లో కొన్ని భవనాల్ని ఆ రాష్ట్ర అవసరాలకు కేటాయించారు. రాజ్భవన్ రోడ్ లో ఉన్న లేక్ వ్యూ అతిథి గృహం, లకడీకాపూల్లో పోలీసు విభాగానికి చెందిన సిఐడి భవనం, ఆదర్శ్ నగర్ లోని హెర్మిటేజ్ కాంప్లెక్స్ ను ఏపీ అవసరాల కోసం కేటాయించారు. ఆ భవనాల్ని ఆంధ్రప్రదేశ్ మంత్రులు, ఇతరులు, అధికారులు ఇతరత్ర అవసరాల కోసం వాడుతున్నారు. జూన్ 2వ తేదీతో 10 ఏళ్లు పూర్తవుతున్నందున ఉమ్మడి రాజధాని అన్న అంశం ఉండదు. దీంతో ఆ భవనాలన్నింటినీ స్వాధీనం చేసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలోనే అధికారులకు సూచించారు. వాస్తవానికి భవనాల స్వాధీనం సహా విభజన అంశాలపై మంత్రివర్గంలో చర్చించాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మొదట భావించారు. దానిపై తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. హైదరాబాద్ లోని సింగరేణి భవన్ లో ఉన్న ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ కమిషన్ కార్యాలయాన్ని ఇటీవలే కర్నూలు తరలించారు. వాస్తవానికి భవనాల స్వాధీనం సహా విభజన అంశాలపై మంత్రివర్గంలో చర్చించారని సీఎం రేవంత్ రెడ్డి మొదట భావించారు. కానీ ఎన్నికల ప్రవర్తనా నియమావళి నేపథ్యంలో ఉమ్మడి రాజధాని అంశంపై కేబినెట్లో చర్చించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతివ్వలేదు. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే ఈ అంశాలపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించనుంది. లేక్ వ్యూ అతిథి గృహం అవసరం చాలా ఉందని తెలంగాణ ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. ప్రభుత్వ అతిథులు, కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులు హైదరాబాద్ వస్తే ప్రస్తుతం సరైన వసతి లేదని, హోటళ్లలో వసతి కల్పించాల్సి వస్తోందని చెబుతున్నారు. లేక్ వ్యూ అతిథి గృహం అన్ని రకాలుగా సౌకర్యంగా ప్రభుత్వ అతిథులకు తగ్గట్లు ఉంటుందని అంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆధీనంలోకొస్తే హెర్మిటేజ్ కాంప్లెక్స్, సిఐడి కార్యాలయంలో కూడా వివిధ కార్యాలయాల్ని తరలించుకోవచ్చని భావిస్తున్నారు.